श्रीशैलजापात्रं धीभक्त्यादिगुणार्णवं यतीन्द्रवरं वन्दे ब्रह्मजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमामस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजग्मरुक्मव्यामोहततदिराणि तृणाय मेने अस्मद्गुरोः भगवतोऽस्य दयैकसिन्धो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता युवतस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपते वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रिकुलं प्रणमामि मूर्ध्ना भूतस्सरश्च महदःपयपट्टनाद श्रीभक्तिसारकुलशेखरयोगिवान् भक्ताङ्गिरेणुपरकाल यतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् तत्त्वेन यश्चिदधीश्वरस्तत्स्वभावः भोगापवर्गतदुपाय गतिरुदार सन्दर्शयन्निरमिमीतपुराणरत्नं तस्मै नमो मुनिवराय पराचराय हंसैः षड्भिः समागेर्नम् अङ्गैर्वेदमिवापरम् पुराणं वैष्णवं चक्रे यस्तं वन्दे पराचरं व्यासं वसिष्ठनप्तारं चक्रे पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। पुराणं वैष्णवं चैते सर्वगिल्बिषनाशनं विशिष्टं सर्वशास्त्रेभ्यः पुरुषार्थोपपादने भारते भगवद्गीता धर्मशास्त्रेषु मानवः वेदेषु पौरुषं सूक्तं पुराणेषु च वैष्णवं तत्कर्म यन्न बन्धाय सा विद्याया विमुक्तये आयासाय परं कर्म विद्यान्याशिल्पनैपुणं श्रीविष्णुचित्तपदपङ्कजसङ्गमाय चेतो मम स्पृहयते किमतः परेण नो चेन्ममापि यतिशेखरभारतीनां भावः कथं भवितुमर्हति वाग्विधेयः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीर्भेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजं। మన శ్రీ విష్ణు పురాణంలో ప్రథమ అంశంలో రెండవ అధ్యాయం ప్రారంభించి దాంట్లో ఇక చిట్ట చివరిలో ఉన్నాం అనమాట. అంటే చివరిలో ఒక 4 శ్లోకాలు మాత్రం, ఒక 5 శ్లోకాలు చెప్పుకుంటే ఈ రెండవ అధ్యాయం పూర్తవుతుంది. కానీ దురదృష్టవశాత్తు మనతో చాలా ఎంతో ఉత్సాహంతో పాల్గొనేటువంటి కుముదవల్లి గారి యొక్క నిధనం అయినది అని చెప్పి ఇప్పుడే చెప్పారు. దానివల్ల మనం క్లాసు జరుపుకోలేకుండా ఒక 4-5 రోజులు విరామం ఇవ్వాల్సి వచ్చిందనమాట. వారి ఆత్మకి శాంతి చేకూర్చమని చెప్పి ఆ విష్ణువుని ప్రార్థిస్తూ మనం ఈరోజు ప్రారంభిద్దాం క్లాసు. కాబట్టి ఈరోజు రెండవ అధ్యాయం శ్రీ విష్ణు పురాణం ప్రథమాంశం రెండవ అధ్యాయంలో 63వ శ్లోకం వరకు పూర్తయినమాట. స భక్షయిత్వా భూతాని జగత్ ఏకార్ణవీకృతే నాగపర్యంకసేనే సేతే చ పరమేశ్వర ప్రబుద్ధశ్చ పునః సృష్టిం కరోతి బ్రహ్మరూప దృక్ అని చదువుకున్నాం. అంటే సృష్టి అయిన తర్వాత ఆ తర్వాత ఏం జరిగినది, సృష్టిగారం అయిన తర్వాత మనందరికీ తెలుసు ఎలా ప్రళయం వచ్చి ఆ తర్వాత సృష్టి అంతా కూడా పూర్తిగా కనుమరుగైపోయి మరలా కొత్తగా సృష్టించబడుతుంది అనమాట. ఆ విధంగా సమస్త భూతాలను లయం చేసి స భక్షయిత్వ అని చెప్పబడింది. భక్షయిత్వ అంటే ఏమిటి, తినడం అని కాదు, లయం చేయడం అనమాట. అంటే అవి కనబడకుండా పోతాయి అనమాట. తర్వాత మళ్ళా ఈ సమయం అయిపోయిన తర్వాత, ప్రళయ సమయం అయిపోయిన తర్వాత మళ్ళా సృష్టి ఆరంభం అవుతుంది అనమాట. కాబట్టి స భక్షయిత్వా భూతాని జగత్ ఏకార్ణవీకృతే. ఏకార్ణవీకృతే అంటే ఏకార్ణం, అర్ణవం అంటే సముద్రం అని అర్థం, అంటే జలమయం అని అర్థం. కాబట్టి జగత్తు ఏకార్ణవం కాగా అంటే అంతా సముద్రంలో జలమయం కాగా పరమేశ్వరుడు నాగపర్యంక శయనంపై పరుండిపోతాడు. నాగపర్యంక శయనే సేతేచ పరమేశ్వర. సేతే అంటే నిద్రిస్తాడు అని అర్థం, పరుండిపోతాడు అని అర్థం. ఎక్కడ నాగపర్యంక శయనే, ఆపై మేలుకొని ప్రబుద్ధశ్చ అంటే మళ్ళా మేలుకొని పునః సృష్టిం కరోతి బ్రహ్మరూపదృక్. బ్రహ్మరూపదృక్ అంటే బ్రహ్మరూపి అంటే ఈ విష్ణువే ఏ సమయానికి అంటే లయము చేసేటప్పుడు ఎలాగైతే రుద్రరూపి అయి మహాభయంకరుడై సమస్త భూతాలను భక్షిస్తాడని చెప్పుకున్నాం.
తమోద్రేకీ చ కల్పాంతే తమ ఉద్రేకీ చ కల్పాంతే రుద్రరూపీ జనార్దన మైత్రేయ అఖిల భూతాన్ని భక్షయత్యతి విభీషణ అని చెప్పుకున్నాం. ఆ విధంగా భక్షయత్యతి భీషణ, విభీషణ కాదు, విభీషణ అన్నా కూడా అదే అర్థమే. వి అంటే చాలా అని అర్థం అన్నమాట, విశేషంగా అర్థం. ఇక్కడ భీషణ అనే ఉంది. భక్షయిత్యతి భీషణ, అతి భీషణ అంటే మహాభయంకరుడే, సమస్త భూతాలను భక్షిస్తాడు. అది లయం అన్నమాట. రుద్రరూపి. మరి తర్వాత సృష్టించాలంటే రుద్ర రూపంలో సృష్టించలేడు. అంటే ఒకరు క్రియేషను, ఒకరు మెయింటెనెన్స్, ఒకరు మళ్ళా దాన్ని లయం చేయడం అనమాట. కాబట్టి ఇక్కడ మేలుకొని మరలా బ్రహ్మరూపి అయి సృష్టి చేస్తాడు. కరోతి బ్రహ్మరూప దృక్ సృష్టి స్థిత్యంతకరణీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం స సంజ్ఞాం యాది భగవాన్ ఏక ఏవ జనార్దన. కాబట్టి దీనికి అన్నిటికీ కూడా కారణం ఎవరు? ఆ విష్ణువే, మహావిష్ణువే, భగవంతుడైనటువంటి ఒకే జనార్దనుడు సృష్టి స్థితి లయకారిణియకు బ్రహ్మ విష్ణు శివాత్మికమైనటువంటి శక్తిగా పేరు పొందుతారనమాట. కాబట్టి అంతా చేయించేవాడు ఆయనే అనమాట. ఒకవైపు సృష్టి, ఒకవైపు లయము, మరలా మెయింటెనెన్స్, మరలా సృష్టి అనమాట. కాబట్టి సృష్టి స్థితి అంతకరణీయం, సృష్టి స్థితి అంతకరణీయం. అంతం అంటే ఏమిటి? ముగింపు అన్నమాట. సృష్టి స్థితి అంతకరణీయం బ్రహ్మ విష్ణు శివాత్మికాం స సంజ్ఞాం యాతి భగవాన్ ఏక ఏవ జనార్దన. కాబట్టి ఆ బ్రహ్మాది అవతారాలకు మూలమైనటువంటి స్వరూపంతో బ్రహ్మశివ రూపాదులు వేరైన కావు, అదంతా కూడా విభేదించవు, వ్యతిరేకించవు అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి సృష్టి స్థిత్యంతకరణం అని, కరణీయం అనేది ఏమిటి అనేది పాట అయినప్పుడు సృష్ట్యాదులను చేయడము నిమిత్తము దేనికో దానికి ఆ సంజ్ఞను పొందుతున్నాడని అర్థం. కాబట్టి ఆ సమయంలో భగవంతుడు ఒకే ఒక్కడైనా కూడా జనార్దనుడు సృష్టి స్థితి మరియు లయములను చేయుటకు గాను బ్రహ్మ విష్ణు శివుడు అనేటువంటి పేర్లను కలవాడవుతున్నాడు అనమాట. కాబట్టి మనం కూడా మన పేరు ఒకటే ఉంటుంది, కాకపోతే మనం పనిచేసేటువంటి దాన్ని బట్టి మనకి అనేకమైన పేర్లు వస్తుంటుంది. ఆఫీస్ పోయాం అనుకోండి, మీరు మేనేజర్ అయిపోతారు ఆఫీస్లో. లేదు ఇంటికి వచ్చారనుకోండి, ఇంటికి వచ్చిన తర్వాత ఒక భర్త అయిపోతారు. అంటే మగవాళ్ళ గురించి చెప్తున్నాను. భార్య అయితే గృహిణి అయిపోతుంది. ఒకటే అన్నమాట, కాకపోతే పాత్రలు మారుతూ ఉంటుంది, వెనక ఉండేది ఒకరే. అదేవిధంగా ఇక్కడ విష్ణువే, భగవంతుడైన ఒకే ఒక జనార్దనుడే ఇవన్నీ చేస్తుంటాడు. కాబట్టి స్రష్ట సృజతి చ ఆత్మానం విష్ణు పాల్యంచ పాతి చ ఉపసంహ్రియతే చ అంతే సంహర్తా చ స్వయం ప్రభు. ఇది మొత్తము మన సినాప్సిస్ అని అంటాం. అంటే ఏమిటి? మొత్తం ఇంతవరకు ఏం చదువుకున్నామో దానికి అన్నిటికీ కూడా క్లుప్తంగా చెప్పడం జరిగింది ఇక్కడ. స్రష్ట సృజతి చ ఆత్మానం విష్ణు పాల్యంచ పాతి చ, ఆ విష్ణువు స్వయంగా ప్రభువై స్రష్ట సృజతి చ ఆత్మానం. స్రష్ట అంటే ఏమిటి? అంటే సృష్టి చేసేవాడు అని అర్థం అనమాట. సృష్టి చేసేవాడిని స్రష్ట అంటారు. సృజతి అంటే ఏమిటి? సృష్టి చేస్తున్నామంట. కాబట్టి సృజ్యము అని సృష్టి చేయబడింది, రెండూ కూడా పుట్టించేవాడు, పుట్టింపబడేది మొదలుగా గల భేదములు తాత్వికములు సత్యములు కావు అని చెబుతున్నాడు అనమాట. ఇవన్నీ కూడా విష్ణువే స్రష్ట, సృజించేవాడు. అంతేకాదు ఆయనే మరలా దీనిని కాపాడేటువంటి వాడు కూడా అనమాట. కాబట్టి ఆ విష్ణువు సృజించదలుచుకున్నవాడై తనను తానే లోకాలను సృష్టించుకుంటా అనమాట. ఆ తర్వాత పోషించి కాపాడేవాడై ఆ తర్వాత రక్షింపదగాలని పోషిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు? ఆపద నుండి కాస్తూ ఉంటాడు. చిట్ట చివరిని ఏం చేస్తాడు? ప్రభువై ఆ విష్ణువే స్వయంగా సంహరిస్తున్నాడు అనమాట. కాబట్టి ఈ పృథివీ, జలములు, తేజస్సు, వాయువు, ఆకాశం, ఈ 10 ఇంద్రియాలు, మనస్సుతో కూడిన ఈ జగత్తు, జీవుడును అంతా కూడా ఆ శ్రీ మహావిష్ణువే. పృథివి ఆప్త తేజో, పృథివి ఆప్త తేజో వాయురు ఆకాశమేవచ, వాయు ఆకాశం ఏవచ సర్వేంద్రియ అంతఃకరణం పురుషాఖ్యం హి యజ్జగత్. కాబట్టి ఇదంతా కూడా నడిపించేవాడు, కథ నడిపించేవాడు. అంటే ఇవన్నీ కూడా మనకి తెలిసినట్టు విషయాలే అన్నమాట. కాకపోతే విష్ణు పురాణంలో మళ్ళా చదువుకుంటున్నాం. ఇవన్నీ విష్ణు పురాణం చదవకపోయినా కూడా మనకి అనేక విధాలుగా ఈ యొక్క జ్ఞానం మనకి ఉంది. ఏమిటంటే అన్నిటికీ కూడా విష్ణువే కారణము, అతనే నడిపించేవాడు, నడిపే అంతా కూడా అని చెప్పేటువంటి విషయం మనకి చిన్నప్పటి నుంచి కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒక విధంగా మనకి మనసులో ఎక్కే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు విష్ణు పురాణంలో చెప్పిన విధంగా మనం చదువుకుంటున్నాం అనమాట. కాబట్టి పృథివి ఆప్ తథా తేజో
వాయురాకాశమేవచ. కాబట్టి పృథివీ అంటే తెలుసు భూమి, ఆపు అంటే నీరు, నిప్పు గాలి, సరే, ఆకాశము సర్వేంద్రియాలు, అంతఃకరణము, పురుషుడు అనబడేటువంటి జగత్తు అంతా కూడా ఆయనే. పృథివీ తథా తేజో వాయురాకాశమేవచ. అంతేకాదు సయేవ సర్వభూతేషు విశ్వరూపో యతో అవ్యయ, విశ్వరూపో యతో అవ్యయ సర్గాదికం తతో అస్యైవ భూతస్థముపకారకం. అంటే మళ్ళా దాన్నే చెప్తున్నాడు అనమాట. అంటే సృష్టించేవాడు అతనే అనేటువంటి విషయాన్ని మళ్ళా కూడా స్ట్రెచ్ చేస్తాం మనం. మామూలుగా ఒక విషయాన్ని చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకా నొక్కి చెప్పడం అంటాం, అంటే గట్టిగా చెప్పడం అనమాట. ఆ విధంగా ఈ శ్లోకంలో సయేవ సర్వభూతేషు, సర్వభూతానాం ఈశ, సయేవ అంటే ఎవరు? ఆ శ్రీహరియే. ఏమిటి? సమస్త భూతములకును ఈశుడు. ఈశుడు అంటే ఏమిటి? శాసకుడు అంటే ప్రవర్తకుడు, విశ్వరూపుడైనందువలన ఆయనే కర్త. భూతములలో ఉన్న పితరులు, కొడుకులు మొదలు వారందరూ కూడా ఉన్నటువంటి వారందరిలో ఉన్నటువంటి ఆయనే కర్త అన్నమాట. కాబట్టి వారన్నిట్లో ఉన్నటువంటి కూడా సర్గాధికము అంటే ఏమిటి? సంతానమును కనడము, వారి పెంచి పోషించడము అన్నీ కూడా హరికే ఉపకారములు అవుతున్నవి. ఏమిటంటే ఆయన వల్ల. అంటే మనం అంటుంటాం, అదే మా అబ్బాయి, మా అమ్మాయి, అంటే ఇవన్నీ మనం ఈ లౌకిక ప్రపంచంలో మనం అనుకునేవే. కానీ చివరికి దీనికి అంతా మూల కారణము మనకి సంతానం కలగాలన్నా కూడా ఆ విష్ణువు అనుగ్రహం ఉండాలన్నమాట. లేదు అంటే లేదు, అంతే. కాబట్టి అంతా కూడా నడిపించేవాడు ఆయనే అనేటువంటి భావాన్ని మళ్ళా ఇక్కడ విస్తారంగా చెప్తున్నారు. కారణం ఏంటంటే ఆయన చేత పుట్టించబడిన ఆయన యొక్క విభూతియే విస్తరించుతున్నది. కాబట్టి ఇవన్నీ కూడా ఆయన చేత సృష్టించబడినటువంటి విభూతియే. ఉదాహరణకి ప్రతి జీవిని కూడా, అంటే మనల్ని ఎవరు కన్నారు? మన తల్లిదండ్రులు కన్నారు. కానీ మా తల్లిదండ్రులను ఎవరు కన్నారు? మన తాత ముత్తాతలు కన్నారు. ఆ విధంగా వస్తున్నాయి. కానీ చివరికి ఎక్కడి నుంచి ప్రారంభమైంది అంటే ఆ చివరికి ఆ మహావిష్ణువు నుంచే ప్రారంభమైంది. ఆయన యొక్క సృష్టియే ఇది అనేటువంటి. కాబట్టి మనం అనుకోవచ్చు, మనం మహావిష్ణువుకు సంబంధం లేదు, మనం కనింది ఎవరు, మనల్ని పెంచింది ఎవరు? మన తల్లిదండ్రులే అనేటువంటి భావన మనలో ఉండొచ్చు, తప్పులేదు. ఎందుకంటే అలా ఉంటేనే వారికి ఇవ్వాల్సిన గౌరవం మనం ఇస్తుంటాం. లేదు అంటే మొత్తం శ్రీ మహావిష్ణువే అనుకున్నాం అనుకోండి, తల్లిదండ్రులు గౌరవించాం మనం. కాబట్టి ఆ మహావిష్ణువు యొక్క అనుగ్రహ రూపంలో తల్లిదండ్రులు, తర్వాత వారి సంతానము, ఆయన యొక్క విభూతి ఇది అంతా కూడా. అంటే ఏమిటి? ఆయన యొక్క సంపద విభూతి. ఆయన యొక్క సంపదయే ఈ విధంగా విస్తరించుతున్నది కనుక ఋత్వికులు చేసినటువంటి యజ్ఞయాగాది కర్మ దానికి ప్రయోజకుడు కర్త యజమాని అయిన వానికి ఎట్లా చెందుతుందో, మామూలుగా ఋత్వికులు చేసినటువంటి యజ్ఞయాగాది కర్మ అంటే మామూలుగా యజ్ఞములు ఎవరు చేస్తారండి? ఆ యజమాని కూర్చొని చేయలేడు. ఆయన యజమాని అక్కడ కూర్చో ఉంటాడు అంతే. చేసేదంతా కూడా ఎవరు చేస్తారు? ఋత్వికులు. అంటే యజ్ఞయాగాలు చేసేటువంటి వారు ఋత్వికులు అంటారు. మరి ఆ ఋత్వికులు చేసినటువంటి ఆ యజ్ఞయాగాది కర్మ దానికి ఎవరు ప్రయోజకుడు? కర్త ఎవరు? యజమాని ఎవరు? అన్నీ కూడా ఒకరికే చెందుతుంది అన్నమాట. కాబట్టి అది ఎలా చెందుతుందో అదే విధంగా అని అర్థం చేసుకోవాలి. కాబట్టి తాను కన్న సంతానం ద్వారా కుటుంబము, పుత్ర పౌత్రాది పరంపరగా విస్తరించినప్పుడు ఇదంతా మూల పురుషుడేనని పరిగణించబడినట్లు అని అర్థం అన్నమాట. కాబట్టి మనకి మన పెద్దలు, అంటే ఈ రోజుల్లో పెద్దలు అవన్నీ చెప్పడం లేదనుకోండి, మనకి ఏదో ఉన్నట్లుండి ఎక్కడో మనకి కొద్దిగా ఆ పూర్వ వాసనలు ఉంటాయి మనకి. అంటే మన తాత ముత్తాతల వాసన ఏదో అలా వస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇంత ముందు కాలం ఏం చెప్పారంటే, నువ్వు అంతా మనం అంతా కూడా దేవుని యొక్క సంతానమే, మనం అంతా గమనించేవాడు అతనే. కాబట్టి ఆయనకి లొంగి ఉండాలి మనం అందరం కూడా. ఆయన ఆజ్ఞ ప్రకారం, ఆయన ఆదేశ ప్రకారం నడుచుకోవాలి, సర్వము ఆయనే అనేటువంటిది ఆ తత్వాన్ని మనకి చిన్నప్పటి నుంచి కూడా మనసులో ఎక్కిస్తూ ఉంటారు. ఇటువంటివి లేనందువలనే ఇప్పుడు సంఘం అంతా కూడా వేరే విధంగా పోతుంది అన్నమాట. ఇవన్నీ అంటే మనలో ఒక భయాన్ని కల్పిస్తుంది. భయం అంటే ఏమిటి? మన పైన ఒకరు ఉన్నారు, నీ ఎదురుగా కనబడేటువంటి తల్లిదండ్రులే కాదు, మనందరికీ కూడా పైన ఒకరు చూస్తున్నాడు. కాబట్టి మనం అందరూ కూడా ఆయన ఆదేశ ప్రకారము ఆ ధర్మానుసారంగా నన్ను నడుపుకోవాలి అనేటువంటి విషయాలు చిన్నతనం నుంచి కూడా ఉగ్గుపాలు అంటుంటారు. అంటే చిన్నప్పుడు ఈ రోజుల్లో ఉగ్గుపాలు లేవులేండి. అంటే అంటే ఉగ్గుతో పట్టే పాలు ఇప్పుడంతా లేదు. ఆ రోజు ఉగ్గుపాలు అంటే ఏమిటి? చిన్నప్పటి నుంచి కూడా మొదటిసారి పాలు పట్టినప్పటి నుంచి కూడా వాళ్ళకి నేర్పించడం అనమాట. అంత చిన్న వయసు నుంచే కూడా. ఎందుకంటే ఎప్పుడు కూడా చిన్నపిల్లలకు ఏదైనా నేర్పిస్తే చాలా త్వరగా గ్రహిస్తారు అనమాట.
అంతేకాదు గ్రహించిన విషయాన్ని చాలా ఆకలింపు చేసుకొని దాన్ని మరలా ఆచరణలో కూడా పెడతారు వెంటనే. కాబట్టి మనం పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. కాబట్టి వాళ్ళ యొక్క మనస్సు ఎలాంటిది అనమాట, చాలా నిర్మలమైనటువంటి ఒక కాగితమో లేదో వస్త్రమో అనుకోండి, దానిపైన మనం ఏది అద్దితే అది అద్దుకుంటుంది అనమాట. అటువంటిది అనమాట. కాబట్టి మనకి అందరికీ కూడా దైవమే, దైవం శ్రీ మహావిష్ణువు అనేటువంటి విషయాన్ని సయేవ సర్వభూతేషు విశ్వరూపో యతో అవ్యయ సర్గాదికం తతో వశ్చైవ భూతస్థం ఉపకారకం. సర్గాదికం అంటే సృష్టి అని అర్థం అండి. కాబట్టి విశ్వరూపుడు అవ్యయుడు కాబట్టి సర్వభూతాల్లోని సృష్ట్యాది కర్తృత్వమెల్లా ఆయనకే చెందుతుంది. సర్గాదికం తతో అస్యైవ, అస్యైవ అంటే ఇతనికే, అంటే ఆయనకే. ఎవరికి? ఆ మహావిష్ణువుకి. కాబట్టి సయేవ సృజ్య సచ సర్గకర్త అంటే మొత్తము ఇవంతా కూడా కలిపి ఒకే శ్లోకంలో చెప్పారు. సయేవ పాచ్యతి చ పాల్యతే చ బ్రహ్మాది అవస్థావిరశేషమూర్తి విష్ణుర్ వరిష్ఠో వరదో వరేణ్య. కాబట్టి ఇప్పటి వరకు కూడా చెప్పినటువంటి ఆ స్రష్ట సృజ్యముల యొక్క ఐక్యము అంటే వేరు కాదు, ఒకటే ఉపసంహరణ ముగిస్తూ ఈ విధంగా చెప్తున్నాను అనమాట. ఇవి పూర్తిగా బ్రహ్మం ఉన్నగు వివిధావస్థలలో సమస్త మూర్తి అయి వరిష్ఠుడై వరదుడై వరేణ్యుడై ఆ విష్ణువే సృజించువాడు, సృజింపబడువాడు ఆయనే స్రష్ట, ఆయనే పాలిస్తాడు, ఆయనే పాలింపబడతాడు, ఆయనే సంహర్తయ్యై సంహారము చేస్తాడు. కాబట్టి ఈ విధంగా ఈ విష్ణు పురాణంలో చివరిలో ఆ శ్రీమన్నారాయణుడే విష్ణువే సృజింపబడేవాడు, సృష్టి చేసేవాడును ఆయనే, అతడే తాను సృజించిన వారిని పోషిస్తున్నాడు, రక్షిస్తున్నాడు, భక్షిస్తున్నాడు, పాలింపబడేవాడు భక్షింపబడేవాడు కూడా ఆయనయే. ఇక్కడ తమాషా, పాలింపబడేవాడు భక్షింపబడేవాడు కూడా ఆయనే అన్నారు. అంటే ఆయన సృష్టినే ఆయన చేస్తున్నాడు. కాబట్టి ప్రత్యేకంగా ఇప్పుడు ఎవరో, ఉదాహరణకి ఎవరో చేసిన దాన్ని మనం రక్షిస్తున్నాం అనుకోండి, అప్పుడు ఇక్కడ రక్షకుడు వేరు, సృష్టించిన వాడు వేరు అవుతారు. అంతే కదండి. ఏదైనా ఒక వస్తువు కానీ లేదు ఏదో ఒక విషయాన్ని వేరే వాళ్ళు సృష్టించారు. ఉదాహరణకి మనం మొబైల్ యూజ్ చేస్తున్నాం, దీన్ని ఎవరు సృష్టించారు అంటే శ్రీమన్నారాయణ సృష్టించారు. అది అలా కాకుండా వేరే వాళ్ళు ఎవరో సృష్టించారు. మనం ఏం చేస్తున్నాం, దాన్ని చక్కగా మన సౌకర్యార్థము ఉపయోగించుకుంటున్నాం అనమాట. కాబట్టి ఇక్కడ సృష్టించిన వాడు వేరు, ఉపయోగించుకునే అంటే పాలింపబడేవాడు వేరు, భక్షింపబడేవాడు కూడా వేరుగా ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ అలా కాదనమాట. మొత్తము కూడా ఆ మహావిష్ణువే అనే విషయాన్ని ఈయనే ఎలాగా అంటే ఆయనే అయినా కూడా ఒక్కొక్క రూపంలో బ్రహ్మ రుద్రుడు మొదలగు అవస్థలతో ఉంటున్నాడు. ప్రపంచంలో కనిపించే మూర్తులు రూపాలు అన్నీ కూడా ఆయనయే. కాబట్టి విష్ణువు తక్కిన వారందరికీ ఉన్నా కూడా వరిష్ఠుడు చాలా శ్రేష్ఠుడు. బ్రహ్మాది అవస్థావిరశేషమూర్తి విష్ణు వరిష్ఠో. వరిష్ఠో అంటే ఏమిటి? చాలా శ్రేష్ఠుడు. అదే విధముగా వరద అని చెప్పండి. దా అంటే ఏమిటండి? ఇవ్వడం అని అర్థం. వరద అంటే ఏమిటి? కోరినటువంటి వరములను దయతో ఇచ్చేవాడు అని అర్థం అనమాట. కాబట్టి కోరిన వరములను దయతో ఇచ్చేవాడు వరద. వరద దా అంటే ఇచ్చేవాడు. కాబట్టి కోరిన వరములు దయతో ఇచ్చేవాడు కనుకనే వరేణ్యుడు, ఎంచుకొని ఉపాసింపదగినవాడు. వరిష్ఠో వరదో వరేణ్య, ఆయనే సంహర్తి, సంహారం చేస్తాడు అని చెప్పి మనకి ఇది శ్రీ విష్ణు పురాణంలో ప్రథమ అంశంలో ద్వితీయ అధ్యాయం అన్నమాట. కాబట్టి సృష్టి ప్రక్రియ చేతి ద్వితీయో అధ్యాయ సమాప్త. ఇక్కడ మనం మొత్తం ఒక 68 శ్లోకాలు చదువుకున్నాం అనమాట. కొన్ని శ్లోకాలకు అర్థం చెప్పేటప్పుడు అంటే కొంత క్లిష్టమైనటువంటి విషయాలు చెప్పుకోవాల్సి వచ్చింది అనమాట. కాబట్టి మనం ఈ తరువాతి తృతీయ అధ్యాయానికి పోయేదానికి ముందు, అంటే 3వ అధ్యాయానికి పోయేదానికి ముందు మనం చదువుకున్నటువంటి ఈ 68 శ్లోకాల్లో చదువుకున్నటువంటి దాన్ని ఒక చిన్న నోట్ లాగా తయారు చేసుకున్నాను అనమాట. అంటే ఎలాగూ మనకి దురదృష్టం అనుకోవాలి, అటువంటి మనకి విరామం దొరకటం దురదృష్టమే. ఎందుకంటే కారణం అంత మంచి కారణం కాదు, అయినా కూడా ఒక విరామం అంటూ దొరికింది. కాబట్టి ఎలాగైనా ఇంకొంచెం మనం విపులంగా ఒక్కసారి చదువుకున్నది
ఇంకొకసారి మనం దాన్ని అవలోకనం చేసుకుందాం అనే ఉద్దేశంతో తయారు చేసుకున్నాం చిన్న ఇది అనమాట. కాబట్టి దీన్ని మనం అంటే శ్లోకము ప్రతి శ్లోకానికి అర్థం కాకుండా మొత్తం ఈ 2వ అధ్యాయం ఏమిటి విషయము అనేటువంటిది ఒకసారి మనం చాలా వేగంగా ఒక 5 నిమిషాలు చదువుకొని ఆ తరువాత మనం తృతీయ అధ్యాయానికి వెళ్దాం. కాబట్టి ఈ విష్ణు పురాణం 2వ అధ్యాయంలో జగత్తు ఉత్పత్తి అయిన క్రమము, ఆ తర్వాత విష్ణువు యొక్క మహిమను నిరూపించడం అనమాట. ఇది ముఖ్యంగా జరిగినటువంటి. ఇక్కడ ఏకం అంటే ఒక్కటి, అంటే మొదటి శ్లోకం నుంచి చెప్తున్నమాట. ఏకం అంటే అనేకము. ఇక్కడ తమాషా విషయం ఏంటంటే ఏకేతి ఏకం ఒకటి, అనేకం పలు విధములు అయినటువంటి స్వరూపము. అంటే విష్ణుమూర్తి ఒకే రూపము, తర్వాత పలు రూపాలు. అది ఎలా సాధ్యం అంటే స్థూలమైన అంటే పెద్దదిగా ఉండే స్వరూపం ఒకటి, సూక్ష్మం అంటే ఏమిటి, కంటికి కనిపించనంతటి చిన్న అంటే స్థూలములు ఏమిటి, ఇక 2 చెప్పారు, స్థూలము సూక్ష్మం. స్థూలం అంటే ఏమిటి, పంచభూతాత్మక ప్రకృతి ద్వారా ఏర్పడేవి అనమాట. అంటే కొంచెం సులభంగా అర్థమవుతుంది. స్థూలం అంటే పంచభూతాత్మక ప్రకృతి ద్వారా ఏర్పడేవి, ఇవన్నీ మనం చూడగలుగుతున్నాం, కంటితో చూడగలుగుతున్నాం. సూక్ష్మం అంటే ఏమిటి, ఆత్మ అని జీవుడు, ఇటువంటి వాటిని తన రూపాలుగా కలవాడు. అంతా కూడా ఆయనే, విష్ణుమూర్తే మన లోపల ఉండి ఆత్మ అనేటువంటి ప్రతి జీవిలో కూడా ఆత్మగా ఉండి నడిపించేవాడు అతను. అదే విధముగా ప్రతి రూపానికి కూడా అంటే పంచభూతాత్మక రూపాలు కూడా ఆయనే సృష్టించాడు. కాబట్టి ఒక ఏకము, అదేవిధంగా ఈ 2 కూడా పరస్పర విరుద్ధాలే, కానీ ఆయనకు రూపం ఎట్లా అవుతుంది అని చెప్పొచ్చు మనం. అంటే అతడు అవ్యక్త వ్యక్త రూపుడు అవటం అన్నమాట. అవ్యక్త అంటే ఏమిటి, కారణము. వ్యక్తం అంటే ఏమిటి, కార్యరూపము. ఈ 2 కూడా ఆయన యొక్క స్వరూపమే కావుననే అవ్యక్త రూపుడు, కారణ రూపుడు కనుక ఒకే ఒక్కడు. 2 కూడా ఆయనే అనమాట. మనం అనుకోవచ్చు వేరు వేరు కదా అని, కానీ వెనకుండి నడిపించేవాడు ఒకడే అనమాట. కాబట్టి ఇంకా సూక్ష్మరూపుడు. సూక్ష్మరూపుడు ఏమిటి, వ్యక్త స్వరూపుడు అనగా కార్యరూపుడు. ఈ రూపంలో ఉన్నప్పుడు అనేక రూపాలను కలవాడు అవుతున్నాడు అనమాట. అదే స్థూల రూపుడు అవుతున్నాడు. ఇటువంటి వాడు అన్ని ప్రాణులను ఆత్మ అంటే సర్వాత్మయై అన్నిటి అందరిలో ఉంటూ ఉన్నందువలన సర్వాత్మగా ఉపాసించే వాళ్ళందరికీ ముక్తి కలగడానికి కారణము అయ్యేవాడికి నమస్కారం అని చెప్పండి. ఇది ఎలాగంటే ఒక మట్టి ముద్ద, ఒక ఉదాహరణ చెప్పాలన్నమాట. అంటే మట్టి ముద్ద ఒకటే, ఈ ఉదాహరణ మనకు చదువుకున్నాను, కానీ దాని నుంచి అనేకమైనటువంటి కుండలు మొదలైనటువంటి అనేక రూపాలు వస్తూ ఉంటాయి. కానీ చూసారంటే మొత్తం కలిపి ముద్దనే, ఒక మట్టి ముద్ద నుంచే వస్తూ ఉంటాయి. కాకపోతే అది రూపాంతరం చెందుతూ ఉంటాయి అన్నమాట. మొదట్లో మీరు చూసినప్పుడు మట్టి ముద్దగా ఉంటుంది, మీరు వచ్చేవి అలా పోయి వచ్చారనుకోండి, అదే కుమ్మరి వాడి చేతిలో పడి అదేమవుతుంది, మీరు వచ్చేటప్పటికి రకరకాలుగా మారిపోతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఈ మూలమైనటువంటిది ఏమిటి, ఆ మట్టి అనమాట. దాంట్లో నుంచి రూపాలు వస్తుంది. ఆ విధముగా భూతాలు ఒక పరిమితిని కలిగి ఉంటుంది. ఇంకోటి ఏమిటి, భూతములు ఎప్పుడు కూడా ఒక పరిమితిని కలిగి ఉంటాయి. అంటే ఏమిటి, వాటిలో ఉన్నందువలన ఈయనకు కూడా ఒకానొక పరిమితి ఏదో ఒక హద్దులకు లోబడి ఉండవలసి వస్తున్నది కదా అన్నట్లయితే, అట్లాగైనా ఆయన దేని చేతలను పరిచ్ఛేదం గలవాడు కాదు, అటువంటి ఆయనకు వందనము. ఇంకో విషయం చెప్పారు, ఆయన దేని ద్వారా కూడా పరిచ్ఛేదం అంటే ఏమిటి, ఇది ఇంత అని చెప్పలేము అనమాట. ఉదాహరణకి మనలో ఉన్నాడు అనుకోండి, నాలో ఉన్నాడు, నా రూపంలో ఉన్నాడు అంటే ఏమిటి, ఒక రూపము తీసుకున్నట్లుగా. కాబట్టి ఈ రూపము ఒక స్థూలమైనటువంటి రూపం, అంతేకాదు దీనికి ఒక పరిమితి కూడా ఉన్నదన్నమాట. అంటే ఒక హద్దు ఉన్నది. ఉదాహరణకి ఒక ఏనుగు ఉందనుకోండి, ఒక ఏనుగు యొక్క శరీరం ఒక హద్దు ఉంటుంది, ఇంతకంటే పెద్ద అవ్వదు. మనిషి అనుకోండి, మహా అయితే 6 అడుగులు 7 అడుగులు. అంటే ఏంటి, ఒక రూపము ఒక హద్దు ఉంటుందన్నమాట. కానీ ఆయన దేని చేత కూడా పరిచ్ఛేదం గలవాడు కాదు. అంటే ఏమిటి, ఎటువంటి రిస్ట్రిక్షన్ చెప్పొద్దు మనం, అటువంటిది ఉండదు. కానీ ఒక రూపము తీసుకున్నప్పుడు ఆ రూపముకు తగినట్లుగా దానికి లోబడి ఉండవలసి వస్తున్నది కదా అని అర్థం అన్నమాట. కాబట్టి ఈ విధముగా ఏ రూపము తీసుకున్నప్పుడు ఆ రూపమునకు లోబడి ఉంటారు. కానీ ఆయనగా చూస్తే పరిచ్ఛేదము గలవాడు కాదు, అటువంటి ఆయనకు వందనము అని చెప్పి మనకి 4వ శ్లోకంలో చెప్తున్నారు. ఆ తర్వాత యథార్థంగా ఉన్నదాన్ని తెలుసుకున్నప్పుడు ఆయన జ్ఞాన స్వరూపుడు, ఎటువంటి దోషం. అదే మనకి మామూలుగా మనం ఏదో దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాం, మనం ఎందుకు అంటే దేవుణ్ణి మనం ఎలా స్తుతిస్తాం, ఏ రూపంలో కొలుస్తాం,
ఉదాహరణకి విష్ణు రూపం అనుకోండి. విష్ణువుని మీరు అంటే మనకందరికీ ఎవరు సృష్టికర్త ఆయననే మీరు కొలవమంటే ఏ రూపంలో కొలవగలుగుతారు? ఎందుకంటే ఆయన్ని అనేక విధాలుగా వర్ణించబడింది. కాబట్టి మనకి సౌకర్యార్థం ఏం చేస్తాం మనము? ఏ శ్రీరాముడు, రామాభిమానులు చాలామంది ఉంటారు, కొంతమంది శ్రీకృష్ణుడు అంటారు, కొంతమంది ఏదో ఒక రూపంలో, ఇవన్నీ కూడా ఆ విష్ణు రూపములే అనమాట. లక్ష్మీ నరసింహ ఉపాసకులు చాలామంది ఉంటారు. ఇన్నింటికి వెనక ఎవరు? విష్ణుమూర్తి. కాబట్టి మనకి తోచినటువంటి రూపంలో మనము ఆ రూపంలో ఉన్నటువంటి ఆ విష్ణును కొలుస్తుంటాం. దానికి తగ్గట్లుగా ఏ స్తోత్రములు ఏవి ఉన్నాయో వాటిని చదువుకుంటూ ఆ యొక్క ఉపాసకులు అవుతాం అనమాట. లక్ష్మీ నరసింహ చాలామంది ఉంటారు, చిన్నప్పుడే లక్ష్మీ నరసింహ మంత్రాన్ని బాగా ఉపాసన చేసి పెద్దవాళ్ళు అయిన తర్వాత దాన్ని అలాగే ఇంకా లక్ష్మీ నరసింహ అంటూనే ఉంటారు అనమాట. లేదు కొంతమంది శ్రీకృష్ణుడు చాలా అభిమానంగా ఉంటారు, ఆయన యొక్క మొత్తం మహాభారతం చదివి ఆయన యొక్క అభిమానులు అయిపోతుంటారు అనమాట. రామాయణం చదివిన తర్వాత శ్రీరాముడి యొక్క అభిమానులు అవుతుంటాం. ఎందుకంటే వాళ్ళలో ఉండేటువంటి ఆ సద్గుణాలు ఆ విధంగా మన పైన ఎక్కడ లేనటువంటి ఒక ముద్ర పడుతుంది అనమాట. కాబట్టి దానికి తగ్గట్లుగా మనం ఆ రూపంలో ఉండేటువంటి విష్ణువును కొలుస్తూ ఉంటాం. కానీ యథార్థంగా ఉన్నదాన్ని తెలుసుకున్నప్పుడు ఆయన అప్పుడు ఏమవుతుంది మనకి? యథార్థంగా విష్ణు అంటే ఏమిటి అనేటువంటి విషయాలు తెలుసుకున్నప్పుడు ఆయన ఎవరో కాదు, ఒక జ్ఞాన స్వరూపుడు. అంతేకాదు ఎటువంటి దోషములు పుణ్య పాపములు లేనటువంటి నిర్మలుడు. అటువంటి వాడిని ఒకానొక ఆకారం కలిగి ఉన్నవాడు అనేటువంటి భ్రమ కలిగిన జీవునితో చూడబడుతున్నాడు. ఇది అసలు విషయం అన్నమాట. అంటే మనం ఒక ఆకారం కలిగి ఉన్నవాడు అనేటువంటి ఒక భ్రమలో మనం జీవిస్తున్నాం. ఇది తప్పు కాదు, తప్పని చెప్పడం లేదు, కాకపోతే ఒక భ్రమలో ఉంటున్నాం అంతే. ఇది కూడా మనం ఉదాహరణకి ఒక మంత్రోపదేశం చేశారు నాకు. ఉదాహరణ మా తాతగారు మంత్రోపదేశం. ఎందుకంటే ఇవన్నీ కొంచెం విపులంగా చదువుకుంటే మనకి ఇంకా మనసులో నుంచి విష్ణుమూర్తి అనేదే లోకానికి అంతా కూడా మూలము అనేటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా మనసులో నమ్మకం కలగాలి. అందుకని మళ్ళా ప్రత్యేకంగా దీని గురించి ఒక చిన్న రైటప్ లా చేసుకొని చెప్తున్నాను. ఉదాహరణకి చిన్నప్పుడు ఒక ఉపాసన నాకు మంత్రోపదేశం చేశారు మా తాతగారు. లక్ష్మీ నరసింహ మంత్రోపదేశం చేశారు. ఆయన తరువాత ఆయన చెప్పారనమాట, రే నువ్వు మంత్రోపదేశం పొందావు కాబట్టి ఆయన రూపాన్ని ఆ లక్ష్మీ నరసింహకు సంబంధించినటువంటి శ్లోకాలు ఉంటాయి, లేదు లక్ష్మికి సంబంధించిన శ్లోకాలు కానీ ఏవైనా కానీ ఆ రూపము, తర్వాత వారు ధరించినటువంటి ఆభరణములు, అందుకే ఇవన్నీ అయిన తర్వాత చివరిలో ఒక శ్లోకం ఉంటుంది అనమాట. ఏమంటే నువ్వు ఉపాసించేటప్పుడు పూజించేటప్పుడు కళ్ళు మూసుకుంటే ఆ రూపము ఎదురుగా నిలబడాలన్నమాట అని చెప్పేటువంటి విషయంతో ఒక శ్లోకం ఉంటుంది. ఆయన తలంచుకొని, కానీ మనం కళ్ళు మూసుకుంటే ఈ శ్లోకాలు అర్థాలు తెలిసి ఆ రూపం మన ముందు నిలబడాలన్నమాట. కానీ అది నిలబడుతుందా? నిలబడదు. అందుకే మనం ఏం చేస్తాం, కొంతకాలం వరకు ఆయన యొక్క చిత్రాన్ని, ఒక పటాన్ని ముందు పెట్టుకుంటాం. ఎందుకు చెప్తున్నా అంటే మనం ఎలా ఉపాసనలు అవ్వగలుగుతాం. ఆ తర్వాత నేను చెప్పానమాట, రే నువ్వు ముందు కొన్ని రోజులు ఒక ఫోటో పెట్టుకో ఎదురుగా, కొన్ని రోజులు ఆ ఫోటోను చూస్తూ నువ్వు మంత్రాన్ని ఉత్తరిస్తూ ఉండదు. మంత్రోపదేశం పొందిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత నీకు అక్కడ ఫోటో తీసివేస్తే కూడా అది ఉన్నది అనేటువంటి భావనలో ఉంటావు నువ్వు. కాబట్టి ఇంక నీ కళ్ళు మూసుకుంటే ఆటోమేటిక్గా నీకు ఆ రూపం నీ ముందు కళ్ళలో కనబడుతుంది, కళ్ళ ముందు కనబడుతుంటుంది. అప్పుడు ఇంకా అవసరం ఉండదు. అది సత్యం. అది మన ప్రతిరోజు ఒక రూపాన్ని తలుచుకుంటూ ఉంటే ఆ రూపం ఎదురుగా ఉన్నప్పుడు ఆ రూపం యొక్క ఛాయాచిత్రం కానీ, లేదు ఆ రూపమే తర్వాత ఆ రూపం ఎదురుగా లేనప్పుడు కూడా దానిని మనం మనసులో అలా ఊహించుకోగలుగుతాం అనమాట. ఓ సరస్వతి దేవి అంటాడు, యా కుందేందు తుషార హారదళ యా దివ్య వస్త్రావృత యా వీణావృత, ఇవన్నీ చదువుతున్న శ్లోకం. ఆ శ్లోకాన్ని కరెక్ట్గా అర్థం తెలుసుకుంటే ఆ శ్లోకము ఒకసారి మనసులో మెదిలినప్పుడు ఆ రూపం మన కళ్ళ ముందు నిలబడుతుంది. కాబట్టి మనం అటువంటి ఒక ఆకారాన్ని కలిగి ఉన్నవాడు అనేటువంటి భ్రమలో, అంటే మనం విష్ణుమూర్తి అంటే మనం ఏం అడుగుతాం, విష్ణుమూర్తి ఎవరో కాదు, నా వరకు నాకు లక్ష్మీ నరసింహస్వామి, మీ వరకు మీకు శ్రీరాముడు అయి ఉండొచ్చు, శ్రీకృష్ణుడు అయి ఉండొచ్చు, ఇవన్నీ కూడా ఆయన యొక్క అవతారమే. కానీ మనకు ఇతనే అన్నమాట అనేటువంటి జీవునితో చూడబడుతున్నాడు అనే భ్రమ కలిగిన జీవునితో చూడబడుతున్నాడు ఎవరు? విష్ణుమూర్తి. ఇది అన్నమాట దీని యొక్క తాత్పర్యం. కాబట్టి అటువంటి భ్రమలో తప్పు లేదండి. దీంట్లో భ్రమలో ఉండటం, ఇది భ్రమ అంటే చెడుగా కాదు, ఏదో ఒక అతని చేరాలి అంటే ఒక మార్గం అన్నమాట. ఇది కూడా ముఖ్యంగా ఏమిటి, ఆ విష్ణుమూర్తి యొక్క అవతారాన్ని మనం కొలుస్తున్నామంటే అర్థం ఏమిటి? ఆ విష్ణుమూర్తి ద్వారా చేసినటువంటి సత్కార్యములు కానీ,
ఆయన చేసినటువంటి నడిచినటువంటి ధర్మమైనటువంటి మార్గము కానీ, ఏ విధముగా ఆయన శత్రువులు ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలన్నమాట. అందుకనే ఆయా రూపాల్లో విష్ణుమూర్తి ఆయా రూపాల్లో చేసినటువంటి విషయాలు మనం అటు రామాయణం కానీ, మహాభారతం కానీ, గీతోపదేశం కానీ ఇవన్నీ కూడా అవి తెలుసుకున్నాము. కాబట్టి దీనిలో తప్పులేదు. కాకపోతే జీవునితో చూడబడుతున్నాడు అనేటువంటి భ్రమ కలిగిన, ఏమిటది భ్రమ? అటువంటి వాడిని ఒకానొక ఆకారం కలిగి ఉన్నవాడు, అది అన్నమాట. ఆ తరువాత ఇంద్రియముల కన్నా కూడా ప్రాచీనుడు, మొదటివాడు. ఏమిటి? ఇంద్రియములు ఎవరు సృష్టించారు? మహావిష్ణువు సృష్టించాడు. కాబట్టి వీటన్నిటికీ సృష్టించే, ఉదాహరణకి ఒక టీవీ ఉందనుకోండి, టీవీ అంతకుముందు లేదు, ఎవరో ఒకరు సృష్టించారు. కాబట్టి టీవీని సృష్టించిన వాడు ఒకడు ఉన్నాడు అనమాట. కాకపోతే మనకి ఇప్పుడు టీవీ కానీ మనం అందరం చూడగలుగుతున్నాం. కానీ జ్ఞాననేత్రంతో ఎక్కడో ఉన్నటువంటి విషయాన్ని, ఎక్కడో జరిగేటువంటి విషయాన్ని మనం ఇక్కడ కూర్చొని చూడగలుగుతున్నాం. కానీ ఆ రోజుల్లో ఋషులు తపోశక్తితో గతాన్ని చూడగలుగుతున్నారు, వర్తమానాన్ని చూడగలిగేటువంటి వారు, భవిష్యత్తుని చూడగలిగేటువంటి వారు, మూడు అన్నమాట. అంటే వాళ్ళ తపోబలం. ఇప్పుడు మనం దేన్నైతే శాస్త్రీయ దృక్పథంతో చూస్తున్నామో ఆ విధంగా వాళ్ళకి తపోబలంతో అన్ని చూడగలుగుతున్నారన్నమాట. అది ప్రతి పురాణంలో మీకు అనేక సందర్భాల్లో తెలుస్తూనే ఉంటుందన్నమాట. అటు శుక్రాచార్యుడు కూడా అదే విధంగానే, లేదు దుష్యంతుడు కథ జరిగినప్పుడు ఆ శకుంతల యొక్క తండ్రి కణ్వ మహర్షి, ఆయన శకుంతల దుష్యంతుడు జరిగిన విషయాన్ని అంతా కూడా ఆయన చూసి, ఆ విధంగా మీకు ఈ పురాణాల్లో ఏది కూడా ఈ ప్రతి సంఘటనలో కూడా ఆ దివ్య దృష్టితో వాళ్ళు చూడటము, జరిగిపోయిన దాన్ని తమకు దాని స్వయంగా తెలుసుకోవడం ఇవన్నీ జరిగాయి. కాబట్టి ఇక్కడ ఇంద్రియాల కన్నా కూడా ప్రాచీనుడు. ప్రాచీనుడు అంటే ఏమిటి? ఆయనే సృష్టించాడనమాట, మొదటివాడు. అందువల్లనే పరముడు, ఉత్కృష్టుడు, పరమాత్మ అనగా జీవాత్మల యందు ఉండునటువంటి వాడు. అంతేకాదు, యా ఆత్మని తిష్టన్ ఆత్మనో అంతరంయం ఆత్మ నా నివేదయస్య ఆత్మ శరీరం. ఇక తమాషా ఏంటంటే, ఎవడు ఆత్మయందు ఉంటూ, ఎవడు ఆత్మయందు ఉంటూ, అంటే ఆత్మ అనేది లోపల ఉంటుంది, మరి దాన్ని ఎవరు నడిపిస్తున్నాడు? విష్ణువే. ఎవడు ఆత్మయందు ఉంటూ ఆత్మ యొక్క లోపలి ప్రదేశములో ఉంటున్నాడో, తనలో పరమాత్మనే అనబడేవాడొకడు ఉన్నాడు అని జీవుడు తెలుసుకోలేకపోతున్నాడో, ఎవనికి ఆత్మ శరీరమో ఇత్యాది వాక్యాల ద్వారా అంతర్యామిగా ఉన్నాడని తెలుస్తున్నది. కాబట్టి మనం ఎవరు ఊహించము, లోపలగా ఆత్మ లోపల విష్ణు ఉండి నడిపిస్తున్నాడనే విషయం మనకి తెలియదు, మనం అర్థంలో చేసుకోలేమన్నమాట. మనం ఎంతసేపటికి గుండె పని చేస్తుంది, రక్త ప్రసారం అవుతున్నది, కాబట్టి మనం బతికి ఉన్నాము. అంతేగాని దీనికంటే కూడా మించి ఇంకొక విషయం ఉన్నదని మనం ఆలోచించాం. కాబట్టి అటువంటి ఆలోచించలేనటువంటి వాడనమాట, జీవుడి ద్వారా ఆలోచించలేనటువంటి విషయంగా ఉన్నటువంటి అతను అనమాట. కాబట్టి అందరికీ కూడా ఆధారమై ఉంటున్నాడు, కానీ తనకు కూడా ఎవడో ఒక ఆధారంగా లేనటువంటి వాడు అనన్యాధారుడు అన్నమాట. ఆయన అనన్య ఆధారుడు అంటే ఏమిటి? అనన్య అంటే వేరేటువంటి వాడు. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం, ఈ జరిగే శ్లోకాలు చెప్పుకునేటప్పుడు ఒక్కొక్క శ్లోకంగా అప్పుడే చెప్పుకున్నామంటే, ఏమిటి? ఒక వస్తువు ఆధారం లేకుండా నిలబడదు. అటు గాలిలో కానీ, గాలిలో ఏ వస్తువు నిలబడండి, మనం అనుకోవచ్చు ఏరోప్లేన్ గాలిలో పోతుంది, కానీ గాలిలో అలా నిలబడేందుకు కూడా ఒక ఆధారం ఉన్నది. ఏమిటది? దాన్ని పైకి ఉంచేటువంటి ఒక శక్తి లోపల ఉన్నది, ఆ ఇంజిన్కి ఉన్నది. మామూలుగా ఇంజిన్ ఆ శక్తి కోల్పోతే బట్టన్ కింద పడిపోతుంది అనమాట. అది చూసామని ఈ మధ్య కాలంలో కూడా చూసాం అనమాట. అంటే ఆ విధంగా అది పైకి ఉంచగలిగేటువంటి ఒక శక్తి ఉన్నది దానికి. కాబట్టి ఏ ఆధారము లేకుండా స్వయంగా ఉండగలదు ఏ వస్తువు. టేబుల్ పైన ఒక వస్తువు పెట్టాం, టేబుల్ ఎక్కడ ఉంటుంది? భూమి పైన ఉన్నది. ఆ భూమి ఎక్కడ ఉన్నది? అది వారిగా తిరుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఏదో ఒక ఆధారం ఉన్నది, ఆధారం లేకుండా లేదు. కానీ ఒక విష్ణువు మాత్రము అనన్యాధారుడు, అంటే ఎటువంటి ఆధారం లేనటువంటి వాడు, తనకు తానే సృష్టిస్తున్నాడు. కాబట్టి ఆయనకి వేరే ఆధారం అంటే అవసరం లేదు, అనన్య ఆధారుడు. ఆ తర్వాత రూపవర్ణన కూడా కొంత చెప్పండి. ఏమిటి? ఒక ఆకారం, రంగు మొదలైన వారి ద్వారా ఇతడు అని వేలెత్తి చూపబడని వాడు అంటే ఏమిటి? రంగు, రూపు అనేటువంటి. విష్ణుమూర్తి ఏ రంగు అండి? చెప్పలేము మీరు. అంటే విష్ణుమూర్తి మరలా రూపములో ఉన్నప్పుడు, వేరే రూపం అవతారం ఎత్తినప్పుడు మీరు నీలమేఘశ్యాముడు అంటుంటాం. కృష్ణుడు రూపం వేరు, శ్రీరామచంద్రుడి యొక్క రూపం వేరు. ఆయా అవతారం ఎత్తినప్పుడు ఒక రూపం ఉన్నది.
కానీ విష్ణుమూర్తికి ఇది అని వేలెత్తి చూపబడని వాడు. ఏమిటది? ఒక ఆకారము, రంగు మొదలైన వాని ద్వారా రంగు రూపములే విశేషణలు ఇవి ఒకనొక వ్యక్తిని, ఎందుకంటే ఒక వ్యక్తిని వేరు చేసేది ఏమిటండి? ఈ రంగు రూపములే అనమాట. అవే తక్కిన వ్యక్తులందరి నుండి కూడా విడదీసి చూపిస్తాయి అనమాట. కానీ అటువంటివి పరమాత్మకు లేవు. రూపం అంటే ఇక్కడ ఏంటి? రూపం అంటే తెలుపు, నలుపు మొదలగు అనమాట. వర్ణం అంటే ఏమిటి? బ్రాహ్మణత్వాదులు అని అర్థం. కాబట్టి ఆది శబ్దంలో జాతి క్రియలు ఉన్నటువంటి కన్నా అని తెలుసు. అంటే ఏమిటి? ఇతనికి విశేషణముల చేత కూడా వర్ణింపబడని వాడే, వర్జింపబడిన వాడే, వర్ణింపబడిన విశేషముల చేత కూడా వర్జింపబడిన వాడే. వర్జన అంటే ఏమిటి? వదిలిపెట్టడం అర్థం. దాని చేత వర్జింపబడిన వాడే అంటే ఏమిటి? వదిలిపెట్టబడిన వాడు. ఆ తర్వాత విష్ణుమూర్తి లక్షణాలు చెప్తున్నామంట. అంటే విష్ణుమూర్తి ఎటువంటి వాడంటే అపక్షయ అని చెప్పబడింది ఒకటి. అంటే 6 భావ వికారములు లేనటువంటి వాడు అని అన్నాడు. ఏమిటివి? అపక్షయ అంటే 6 భావ వికారములు లేనటువంటి వాడు. అంటే మనకి వ్యక్తులకి లేదు మన జీవులకి కొన్ని వికారాలు ఉంటాయి. ఉదాహరణకి మనం తీసుకున్న ఒక ఆకారము, ఇవన్నీ రకరకాల ఆ వికారాలు ఉన్నాయన్నమాట. ఆ వికారాలు ఏమిటి అంటే 6. ఇవన్నీ లేనటువంటి వాడు ఎవరు? విష్ణుమూర్తి. అవి ఏమిటి? అస్థి అంటే ఉన్నాడు అని. అస్థి అంటే ఉన్నాడు అని అర్థం. జాయతే అంటే ఏమిటి? పుడుతున్నాడు. వర్ధతే అంటే ఏమిటి? ఎదుగుతున్నాడు. పరిణమతే అంటే ఏమిటి? మార్పు చెందుతున్నాడు. అపక్షేయతే అంటే ఏమిటి? కృషించిపోతున్నాడు. నశ్యతి అంటే నశించిపోతున్నాడు, లేక చస్తున్నాడు. ఇవి అన్నీ కూడా భగవంతుడు లేడు అనడానికి లేదనమాట. భగవంతుడు లేడు, ఉనికిని కలిగే ఉన్నాడు. కాకపోతే అవి గుర్తించాలి అని వేదం చెప్తుంది. ఉదాహరణకి ఇవన్నీ కూడా ఏవైతే మనం ముందు చెప్పుకున్నామో అవన్నీ లేనటువంటి వాడు ఆయన. ఏమిటి? అస్థి అంటే ఉన్నాడు. అది జాయతే పుడుతున్నాడు. వర్ధతే ఎదుగుతున్నాడు. ఇవన్నీ ఎవరికి? మనకి సంబంధించినవి. మనం పుడుతుంటాము, తర్వాత ఉంటాము, తర్వాత ఎదుగుతాము, ఆ తర్వాత పరిణామం చెందుతాము అంటే మార్పు పొందుతాము, ఆ తర్వాత క్షీణిస్తామంట, కృషించిపోతున్నాం, నశించిపోతాడు, లేదు చనిపోతాడు. ఇవన్నీ మనకి. కానీ భగవంతుడికి అవంటివి లేవు. అంటే విష్ణుమూర్తి అటువంటివి లేవు. కాకపోతే మరి ఉనికే లేదన్నప్పుడు మరి ఎలా ఆయన్ని మనం ఏ విధంగా మనం ఆయన్ని తెలుసుకోగలుగుతాం? ఏదైనా ఒకటి ఉనికి అనేది లేనప్పుడు, అంటే విష్ణుమూర్తి ఇవన్నీ లేవు. ఏమిటి? భావ వికారం లేనటువంటి వాడు చెప్పుకున్నాం, బాగానే ఉన్నది. అంటే ఈ భావ వికారాలు ఏమిటి? 6 అని చెప్పుకున్నాం. అస్థి, జాయతే, వర్ధతే, పరిణమతే, అదేవిధంగా